పోతన భాగవతము సప్తమ స్కంధము ప్రహ్లాద చరిత్ర రెండవ భాగము. అని పలికిన శుక్రకుమారకు వచనంబులు ఆకర్ణించి దానవేంద్రుండు తనకు దండ ప్రణామంబు చేసి నిలుచున్న కొడుకును దీవించి బాహుదండంబులు చాచి దిగ్గనం దగ్గరం తిగిచి గాఢాలింగనంబు చేసి తన తొడల మీద నిడుకొని చుంచు దువ్వి చుబుకంబు పుడిగి చెక్కిలి ముద్దుగొని శిరంబు మూర్కొని ప్రేమాతిరేక సంజనిత బాష్ప సలిలబిందు సందోహంబుల అతని వదనారవిందంబున్ తడుపుచూ మంద మధురాలాపంబుల ఇట్లనియే. చోద్యం బయ్యడిన్ ఇంతకాలమరిగన్ శోధించి ఏమేమి సంవేద్యాంసంబులు చెప్పిరో గురులే వెంటన్ పఠింపించిరో విద్యాసారమిరుంగన్ కోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యంబొక్కటి చెప్పి సార్ధముగన్ తాత్పర్యంబు భాషింపుమా. నిన్నున్మెచ్చరు నీతి పాఠమహిమన్ నీతోటి దైత్యార్భకుల్ కన్నారు అన్నియున్ చెప్పనేర్తురు కదా గ్రంథార్థముల్ దక్షులై. అన్నా ఎన్నడు నీవు నీతి విదుండవుదంచున్ మహావాంఛతో ఉన్నాడన్ నన్నున్ గన్న తండ్రి భవదీయోత్కర్షమున్ చూపవే అనినన్ కన్న తండ్రికిన్ ప్రియనందనుండైన ప్రహ్లాదుండిట్లనియే. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చిత్తంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుండై ఉండుట భద్రం బంచు తలంతున్ సత్యంబు దైత్యోత్తమా. అంధేందూదయముల్ మహాబధిర సంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతజ్ఞావలి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారముల్ కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకునింజూపు చూట్కులు చూట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరింత విలిన మనము మనము భగవంతు ఒలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తునిన్ ప్రకటించు చదువు చదువు కుంభినీ ధనువున్ చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరింజేరమనేయడి తండ్రి తండ్రి. కంజాక్షునకున్గాని కాయంబు కాయమే పవన గుంఫిత చర్మభస్త్రిగాక వైకుంఠున్ పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడ ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుషాక నిర్మిత దర్విగాక కమలేసుంజూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక. సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వం కషాఘౌఘ జలరాసులింకునే హరిమనీషా బడబాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారంబులడుగునే పద్మాక్షును తిరవి ప్రభలులేక నిరుపమా పునరావృత్తి నిష్కలంక ముక్తినిధిన్ కానవచ్చునే ముఖ్యమైన శాంగ కోదండ చింతనాంజనములేక తామరస గర్భునకునైన దానవేంద్ర అని ఇవ్విధంబున వెరపు మరపు ఎరుంగక ఉలుకు చెడి పలికెడి కొడుకు నుడువులు చెవులకు ములుకుల క్రియనుది వినన్ కటములదర పెదవులన్ కరచుచూ అదరిపడి గురుసుతునిన్ కనుంగొని విమత కథనంబులు కరపినాడవని దానవేంద్రుండిట్లనియే.
పటుతర నీతి శాస్త్ర పారగుంచేసెదనంచు బాలుని వటుగుని పోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలతం చెప్పినాడవు భృగు ప్రవరుండవటంచు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతివికాక యథార్థపు బ్రాహ్మణుండవే ధర్మేతర వర్తనులును దుర్మంత్రులును అయిన జనుల దురితములుందున్ మర్మములు కలంచి కల్మష కర్ముల రోగములు పొందు కైవడి విప్రా అనిన రాజునకున్ పురోహితుండిట్లనియే తప్పులు లేవు మా వలన దానవనాథ విరోధి శాస్త్రముల్ చెప్పము క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులాన సుమ్మెప్పుడు మీ కుమారునకు ఇంతయు నైజమనీశము ఎవ్వరున్ చెప్పెడి పాటి కాదు ప్రతి చింతంతలంపుము నేర్పు కైవడిన్ మిత్రులము పురోహితులము పాత్రులము ఏమదియుంగాక భార్గవులము నీ పుత్రునిన్ ఇటువలె చేయంగ శత్రులమే దైత్య జలధి చంద్రమా వింటే అనిన గురునందనున్ కోపింపక దైత్యవల్లభుండు కొడుకునవలోకించి ఇట్లనియే వజ్జలు చెప్పని ఈమతి మజ్జాతుండవైన నీకు మరి ఎవ్వరిచే ఉజ్జాతమయ్యే బాలక తజ్జనులన్ పేరుకొనుము తగనామ్రోలన్ అనినన్ తండ్రికిన్ ప్రహ్లాదుండిట్లనియే అచ్చపు చీకటిన్ పడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచున్ పుట్టుచున్ మరలం చెర్విత చర్వనులైన వారికిన్ చెచ్చెరన్ పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకేగిననైనా హరి ప్రబోధముల్ కానని వానిన్ ఊతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణున్ కొందరట కందురు అకించన వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా శోధింపబడే సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిన్ గాధల్ మాధవ సేమూషీ తరణి సాంగత్యంబునంగాక దుర్మేధన్ దాటంగవచ్చునే సుతవధూ మీనోగ్రవాంఛా మద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితాంభోనిధిన్ అని పలికిన కొడుకును ధిక్కరించి మక్కువ చేయక రక్కసుల రేడు తన తొడలపై నుండనీక గొబ్బున దిగద్రొబ్బి నిబ్బరంబగు కోపంబు దీపింప వేడి చూపుల మింట మంటలెగయ మంత్రులంజూచి ఇట్లనియే క్రోడంబై పినతండ్రిన్ చంపెననితా క్రోధించి చిత్తంబులో వీడంజేయడు బంటు భంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుండై ఓడండకట ప్రాణవాయువులు వీడు ఒప్పించుచున్నాడు నా తోడన్ వైరమున్ పట్టే ఇట్టి జనకద్రోహిన్ మహిన్ కంటిరే అని రాక్షస వీరులనీక్షించి ఇట్లనియే పంచాబ్దంబులవాడు తండ్రినగునా పక్షంబు నిందించి యత్కించిత్ భీతియులేక విష్ణున్ అహితున్ కీర్తించుచున్నాడు వల్దంచున్ చెప్పిన మానండు అంగమునన్ పుత్రాకారతన్ వ్యాధి జన్మించన్ వీనిన్ వధించిరండు తనుజుల్ మీమీ పటుత్వంబులన్ అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్ష చేయుక్రియన్ ఈ అగ్నున్ కులద్రోహిన్ దుస్సంగున్ కేశవ పక్షపాతిన్ అధమున్ చంపించి వీరవ్రతోత్తుంగ ఖ్యాతించరించదన్ కులము నిర్దోషంబుగావించదన్ హంతవ్యుండు రక్షింపను మంతవ్యుండు కాడు యముని మందిరమునకున్ గంతవ్యుండు వధమునకు పరంతవ్యుండనక చంపిరండి పడుచున్ అని దానవేంద్రుడానతిచ్చిన వాడి కోరలు గల రక్కసులు పెక్కుండ్రు సూలహస్తులై వక్త్రంబులు తెరుచుకుని ఉబ్బి బొబ్బలిడుచు ధూమసహిత దావదహనంబునుంబోలే తామ్ర సంకాసంబులైన కేశంబులు మెరయ ఖేదన ఛేదన వాదనంబులు చేయుచు పాలుండు రాచబిడ్డడు కృపాలుడు సాధుడు లోకమాన్య సంశీలుడు వీడవ్యధుండని చిక్కక సృక్కక క్రూర చిత్తులై
శూలములంతదంగముల సుస్థిరులై ప్రహరించిరి ఉగ్రవాచాలతన్ అందరున్ దివిజ శత్రుండు వల్దనడయ్యే భూవరా పలువురు దానవుల్ పొడువ పాలుని దేహములేస మాత్రమున్ ఒలియదు లోపల రుధిరముబ్బదు కందదు శల్య సంఘమున్నలియదు దృష్టి వైభవము నష్టము కాదు ముఖేందు కాంతియున్ పొలియదు నూతన శ్రమము పుట్టదు పట్టదు దీనభావమున్ తన్ను నిశాచరుల్ పొడువ దైత్య కుమారుండు మాటి మాటికి ఓ పన్నగసాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ ఓ మహాపన్న శరణ్య ఓ నిఖిల పావనాయంచును తించుగాని తా కన్నుల నీరు తేడు భయకంప సమేతుండు కాడు భూవరా పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజిలో దూరడు ఘోర కృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గమున్ చీరడు మాతృసంఘము వసించు సువర్ణ గృహంబులోని కిందారడు కావరే అనడు తాపము నొందడు కంటగింపండున్ ఇట్లు సర్వాత్మకంబై ఇట్టిదట్టిదని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు తానాయి ఆ మహావిష్ణుని యందు చిత్తంబు చేర్చి తన్మయుండై పరమానందంబునన్ పొందియున్న ప్రహ్లాదుని యందు రాక్షసేంద్రుడు తన కింకరుల చేతం చేయించుచున్న మారణ కర్మంబులు పాపకర్ముని యందు ప్రయుక్తంబులైన సత్కారంబులన్ బోలే విఫలంబగుటం జూచి శూలములన్ నిశాచరులు సృక్కక దేహము నిగ్రహింపగా పాలుండు నేలపై పడడు పారడు చావడు తండ్రినైన నా పాలికి వచ్చి చక్రధరు పక్షము మానితి నంచు పాదముల్ పాలము శోకమ్రొక్కడు అనపాయతనుందుటకేమి హేతువో అని శంకించుచు ఒక మాటు దిక్కుంభియూధంబు తెప్పించి కెరలిడింభకునిన్ త్రొక్కింప పంపు ఒక మాటు విషభీకరోరగ శ్రేణుల కడువడి అర్భకున్ కరవపంపు ఒక మాటు హేతి సంఘోగ్రానలములోన విసరి కుమారునిన్ వ్రేయపంపు ఒక మాటు కూలం కషోల్లోల జలధిలో మొత్తించి శాబకు ముంప పంపు విషమున్ పెట్ట పంపు విదలింపగా పంపు దొడ్డ కొండ చిరులం త్రోయ పంపు పట్టి కట్ట పంపు బాధింపగా పంపు పాలున్ కినిసి ధనుజ పాలుండు అధిపా ఒకవేళ అభిచార హోమంబు చేయించు ఒకవేళ ఎండల నుండబంచు ఒకవేళ వానలన్ ఉపహతి నొందించు ఒకవేళ రంధ్రంబులు కపట్టు ఒకవేళం తన మాయను దివించి బెగడించు ఒకవేళ మంచున ఒంటి నిలుపు ఒకవేళన్ పెనుగాలి కున్ముఖున్ గావించు ఒకవేళన్ పాతించు ఉర్వియందు నీరు అన్నంబు నిడనీక నిగ్రహించు కసల నడిపించు ఉర్వించు గండశిలల గదల వ్రేయించు వేయించు ఘనశరములన్ కొడుకునొకవేళ అమరారి క్రోధియగుచూ మరియు అనేక మారణోపాయంబులన్ పాపరహితుండైన పాపని రూపుమాపలేక ఏకాంతంబున దురంత చింతా పరిశ్రాంతుండై రాక్షసేంద్రుడు తన మనంబున ముంచితివార్ధులన్ గదల మొత్తితి శైలతటంబులన్ ద్రొబ్బించితి శస్త్రరాజిన్ పొడిపించితి మీద నిభేంద్ర పంక్తిన్ రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోరదవాగ్నులందు త్రోయించితిన్ పెక్కుపాట్లన్ అలయించితిన్ చావడిదేమి చిత్రమో ఎరుగడు జీవనౌషధములు ఎవ్వరు భర్తలు లేరు బాధలన్ తరలడు నైజతేజమున్ తథ్యము జాడ్యము లేదు మిక్కిలిన్ మెరయుచునున్నవాడు ఒక్క నిమేషము దైన్యము నొందడు ఇంక ఏ తిరుంగున త్రుంతు వేసరతి దివ్యము వీని ప్రభావమెట్టిదో అదియునుగాక తొల్లి సునస్సేపుండను మునికుమారుండు తండ్రి చేత యాగ పశుత్వంబునకుందత్తుండై తండ్రి తనకు అపకారియని తలంపక బ్రతికిన చందంబున ఆగ్రహముననే చేసిన నిగ్రహములు పరులతోడనిరిన్ ఒక్కనాడున్ విగ్రహములనుచున్ పలుకడు అనుగ్రహములుగా స్మరించు నవ్వడు మదిలోన్
కావున వీడు మహాప్రభావ సంపన్నుండు, వీనికెందునూ భయంబు లేదు, వీనితోడి విరోధంబునంతనకు మృత్యువు సిద్ధించునని నిర్ణయించి చిన్నబోయి ఖిన్నుండై ప్రసన్నుండు కాక క్రింది చూచుచూ విషన్నుండై చింతనంబు చేయుచున్న రాజునకు మంతనంబున చండామార్కులిట్లనిరి. శుభ్రఖ్యాతివి నీ ప్రతాపము మహాచోద్యంబు దైత్యేంద్ర, రోషభ్రూయుగ్మ విజృంభణంబున దిగీశవ్రాతమున్ పోరులన్ విభ్రాంతంబుగజేసి ఏలితివి గదా విశ్వంబు. వీడెంత ఈ దర్భోక్తుల్ గుణదోషహేతువులు చింతన్ పొంద నీకేటికిన్. వక్రుండైన జనుండు వృద్ధ గురుసేవంజేసి మేధానయోపక్రాంతిన్ విలసిల్లు మీదటన్ వయః పాకంబుతో. పాలకున్ శక్రద్వేష బుద్ధుంజేయుము మదించాలింపు మీ రోషమున్. శుక్రాచార్యులు వచ్చునంతకితడున్ సుశ్రీయుతుండయ్యడున్ అని గురుపుత్రులు పలికిన రాక్షసేశ్వరుండు గృహస్థులైన రాజులకు ఉపదేశింపదగిన ధర్మార్థ కామంబులు ప్రహ్లాదునకు ఉపదేశింపుండని అనుజ్ఞ చేసిన వారు అతనికిన్ త్రివర్గంబును ఉపదేశించిన అతండు రాగద్వేషంబుల చేత విషయాసక్తులైన వారలకు గ్రాహ్యంబులైన ధర్మార్థ కామంబులు తనకు అగ్రాహ్యంబులనియును. వ్యవహార ప్రసిద్ధి కొరకైన భేదంబుగాని ఆత్మభేదంబు లేదనియును. అనర్ధంబుల యంద అర్థకల్పన చేయుట దిగ్భ్రమంబనియును నిశ్చయించి గురూపదిష్ట శాస్త్రంబులు మంచివని తలంపక గురువులు తమ గృహస్థ కర్మానుష్ఠానంబులకున్ పోయిన సమయంబున ఆటలకు తన్ను రమ్మని పాటించి నిషాటసుతులు భాషించిన దోషాట కులేంద్ర కుమారుండు పాటవమున వారించీరి ప్రజ్ఞాన్వితుండై. చెప్పడొక చదువు మంచిది చెప్పెడింతగులములు చెవులు చిందరగొనగా చెప్పెడు మన ఎడవొజ్జలు. చెప్పెదవక చదువు వినుండు చిత్తములలరన్ అని రాజకుమారుండు కావున కరుణించి సంగడికాండ్రతోడ నగీడి చందంబున క్రీడలాడుచు సమాన వయస్కులైన దైత్యకుమారులకెల్లా ఏకాంతంబున ఇట్లనియే. బాలకులారండు మన ప్రాయపు బాలురు కొందరుర్విపై కూలుటన్ కంటిరే. గురుండు క్రూరుడు అర్ధచయంబునందు దుశ్శీలతన్ అర్ధకల్పనముంజేసెడిన్. గ్రాహ్యము కాదు శాస్త్రమున్ మేలిరింగించదన్ వినిన మీకు నిరంతర భద్రమయ్యడిన్. వినుండు సకల జన్మంబులందును ధర్మార్థాచరణ కారణంబైన మనుష్య జన్మంబు దుర్లభంబు. అందు పురుషత్వంబు దుర్గమంబు. అదియు శతవర్ష పరిమితంబైన జీవితకాలంబున నియతంబయ్యుండు. అందు సగమంధకార బంధురంబై రాత్రి రూపమున నిద్రాది వ్యవహారంబుల నిరర్ధకంబై చను. చిక్కిన 50 వర్షరంబులందును బాల కౌశోర కౌమారాది వయోవిశేషంబుల విసంతి హాయనంబులు గడుచు. కడమ 30 అబ్దంబులు ఇంద్రియంబుల చేత పట్టుపడి దురవగాహంబులైన కామ క్రోధ లోభ మోహమదమాశ్చర్యంబులను పాసంబులన్ కట్టుపడి విడవడ సమర్థుండు కాక ప్రాణంబుల కంటే మధురాయమానమైన తృష్ణకు లోనై దృశ్య తస్కర వనికర్మంబులన్ ప్రాణహాని అయినంగీకరించి పరార్థంబులనర్ధించుచు రహస్య సంభోగ చాతుర్య సౌందర్య విశేషంబుల ధైర్యవల్లికా లవిత్రంబులైన కలత్రంబులను మహనీయ మంజుల మధురాలాపంబులు కలిగి వసులైన శిశువులను శీల వయోరూప ధన్యలగు కన్యలను వినయ వివేక విద్యాలంకారులైన కుమారులను కామిత ఫలప్రదాతలగు భ్రాతలను మమత్వ ప్రేమ దైన్య జనకులైన జననీ జనకులను సకల సౌజన్య సింధువులైన బంధువులను ధన కనక వస్తువాహన సుందరంబులైన మందిరంబులను సుకరంబులైన పశుభృత్య నికరంబులను వంశ పరంపరాయత్తంబులైన విత్తంబులను వర్జింపలేక సంసారంబు నిర్జించు ఉపాయంబు కానక తంతువర్గంబున నిర్గమద్వార శూన్యంబైన మందిరంబు చేరి చుట్టుపడి వెడలిడి పాటవంబు చాలక తగులపడు కీటకంబు చందంబున గృహస్థుండు స్వయంకృత కర్మబద్ధుండై శిస్నోదరాది సుఖంబుల అప్రమత్తుండై నిజ కుటుంబ పోషణ పారవస్యంబున విరక్తి మార్గంబు తెలియనేరక
స్వకీయ పరకీయ భిన్నభావంబున అంధకారంబునన్ ప్రవేశించు. కావున కౌమార సమయంబున మనీషా గరిష్ఠుండై పరమ భాగవత ధర్మంబులు అనుష్ఠింపవలయు. దుఃఖంబులు వాంఛితంబులు గాక చేకూరు భంగి సుఖంబులును కాలానుసారంబులై లబ్ధంబులగు. కావున వృధా ప్రయాసంబున ఆయుర్వ్యయంబు చేయంచనదు. హరిభజనంబునన్ మోక్షంబు సిద్ధించు. విష్ణుండు సర్వభూతంబులకు ఆత్మేశ్వరుండు ప్రియుండు. ముముక్షువైన దేహికి దేహావసాన పర్యంతంబు నారాయణ చరణారవింద సేవనంబు కర్తవ్యంబు. కంటిరే మనవారు ఘనులై గృహస్థులై విఫలులై గైకొన్న విర్రితనము భద్రాధులై ఉండి పాయరు సంసార పద్ధతిన్ ఊరక పట్టుపడిరి కలయోనులందెల్ల గర్భాద్యవస్థలన్ పురుషుండు దేహి అయి పుట్టుచుండు తన్నిరుంగడు కర్మతంత్రుడై కడపట ముట్టడు భవశతములకునైన దీన శుభములేదు దివ్య కీర్తియూ లేదు. జగతిన్ పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెతకి కొనుట దొడ్డ బుద్ధి. కాలాపాన విజృంభమాన మద గర్వాతీత దేహోల్లసద్బాలాలోకన శృంఖలా నిచయ సంబద్ధాత్ముండై లేసమున్ వేలా నిస్సరణంబు కానక మహావిద్వాంసుండున్ కామినీ హేలా కృష్ణ కురంగ సాబకమగున్ హీన స్థితిన్ వింటిరే. విషయసక్తులైన విబుధాహితులతోడి మనికి వలదు ముక్తి మార్గవాంఛన్ ఆదిదేవు విష్ణున్ ఆశ్రయింపుడు ముక్త సంగజనులన్ కూడి శైశవమునా. కావున విషయంబులం చిక్కుపడిన రక్కసులకు హరిభజనంబు సఖ్యంబు కాదు. రమ్యమయ్యును బహుతర ప్రయాసగమ్యమని తలంచితిరేని చెప్పెద. సర్వభూతాత్మకుండై సర్వదిక్కాల సిద్ధుండై బ్రహ్మ కడపలగాగల చరాచర స్థూల సూక్ష్మ జీవ సంఘంబుల యందును నభోవాయు కుంభిని సలిల తేజంబులనియడి మహాభూతంబుల యందును భూత వికారంబులైన ఘటపటాదుల యందును గుణసామ్యంబైన ప్రధానమందును గుణ వ్యతికరంబైన మహత్తత్వాది యందును రజసత్వ తమో గుణంబుల యందును భగవంతుండు అవ్యయుండు ఈశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మమనియడి వాచక శబ్దంబులు కల్గి కేవలానుభవానంద స్వరూపకుండు అవికల్పితుండు అనిర్దేశ్యుండు అయిన పరమేశ్వరుండు త్రిగుణాత్మకంబైన తన దివ్యమాయ చేత అంతర్హితైశ్వర్యుండై వ్యాపక రూపంబులంజేసి దృశ్యుండును ద్రష్టయు భోగ్యుండును భోక్తయు అయి నిర్దేశింపదగి వికల్పితుండయ్యుండు. తత్కారణంబున అసురభావంబు విడిచి సర్వభూతంబుల యందును దయాసృహుద్భావంబులు కర్తవ్యంబులు. దయాసృహుద్భావంబులు కల్గిన అధోక్షజుండు సంతసించు. అనంతుడు ఆద్యుడు హరి సంతసించిన అలభ్యం వెయ్యిదియూ లేదు. జనార్దన చరణ సరసీరుహ యుగల స్మరణ సుధారస పాన పరవశులమైతిమేమి మనకు దైవవశంబునన్ అకాంక్షితంబులై సిద్ధించు ధర్మార్థ కామంబులు కాంక్షితంబులై సిద్ధించు మోక్షంబులు. త్రివర్గంబును ఆత్మవిద్యయు తర్కదండనీతి జీవికాదులన్నీయును త్రైగుణ్య విషయంబులైన వేదంబుల వలనన్ ప్రతిపాద్యంబులు. నిస్త్రైగుణ్య లక్షణంబునన్ పరమపురుషుండైన హరికి ఆత్మసమర్పణంబు చేయుట మేలు. పరమాత్మతత్వజ్ఞానోదయంబునంజేసి స్వపరభ్రాంతి చేయక పురుషుండు యోగావధూత తత్వంబున ఆత్మవికల్ప భేదంబునన్ కలలోగన్న విషయంబుల భంగిన్ తథ్యంబనక మిథ్యయని తలంచునని మరియు ప్రహ్లాదుండిట్లనియే. నరుడున్ తానును మైత్రితో మెలగుచున్ నారాయణుండింతయున్ వరుసన్ నారద సంయమీశ్వరునకున్ వ్యాఖ్యానమున్ చేసెమున్ హరిభక్తాంగ్రి పరాగ శుద్ధతనులు ఏకాంతుల్ మహాకించనుల్ పరతత్వజ్ఞులు కాని నేరరు మదిన్ భావింప ఈ జ్ఞానమున్. తొల్లి నేను దివ్య దృష్టి గల నారద మహాముని వలన సవిశేషంబైన ఈ జ్ఞానంబును పరమ భాగవత ధర్మంబును వింటిననిన విరుగుపడి దైత్య బాలకులు అద్దనుజ రాజకుమారునకిట్లనిరి. మంటిమి కూడి భార్గవ కుమారులొద్ద అనేక శాస్త్రముల్ వింటిమి లేడు సద్గురుడు వేరొక్కడెన్నడు రాజసాల ముక్కంటికినైన రాదు చొరగా వెలికించన రాదు నీకు నిష్కంటక వృత్తిన్ ఎవ్వడు ప్రగల్భుడు చెప్పే గుణాఢ్య చెప్పుమా.
సేవింతుము నిన్నెప్పుడు భావింతుము రాజవనుచు బహుమానములన్ కావింతుము తెలియము నీకీ వింతమతి ప్రకాశము ఏ క్రియన్ కలిగెన్ అని దైత్యనందనులు అడిగిన పరమ భాగవత కులాలంకరుండైన ప్రహ్లాదుండు నగి తనకు పూర్వంబునందు వినంబడిన నారదు మాటలు తలంచి ఇట్లనియే: అక్షీణోగ్రతపంబు మందరము పైనర్ధించి మా తండ్రి శుద్ధక్షాంతించనియుండ చీమగమి చేతన్ భోగి చందంబునన్ భక్షింపబడే పూర్వపాపములచే పాపాత్మకుండంచున్ మును రక్షసంఘము మీద నిర్జరులు సంరంభించి యుద్ధార్థులై ప్రస్థానోచిత భేరి భాంకృతులతో పాకారియుంతారు శౌర్యస్థైర్యంబులన్ ఏగుదించిన తదీయాటోప విభ్రాంతులై స్వస్తేమల్ దిగనాడి పుత్రధన యోషామిత్ర సంపత్కలా ప్రస్థానంబులుడించి పారిరసురుల్ ప్రాణావనోద్యుక్తులై ప్రల్లదమున వేల్పులుద్ధతిన్ పారి రాజనివాసమున్ కొల్లబెట్టి సమస్త విత్తమున్ క్రూరతన్ గునిపోవగా ఇల్లు చొచ్చి విశంకుండై అమరేశ్వరుండు అదలించి మా తల్లింతా చెరబట్టే సిగ్గున తప్తయై విలపింపగాన్. ఇట్లు సురేంద్రుండు మా తల్లిన్ చెరగునిపోవుచుండ అమ్ముగుద కురరియను పులుగు క్రియ మొరలిడిన తెరవున దైవయోగంబున నారదుండు పొడగని ఇట్లనియే: స్వర్భువనాధినాథ సురసత్తమ వేల్పులలోన మిక్కిలిన్ నిర్భర పుణ్యమూర్తివి సునీతివి మానినిన్ బట్టనేల ఈ గర్భినిన్ ఆతురన్ విడువు కల్మషమానసురాలు కాదు నీ దుర్భర రోషమున్ నిలుపు దుర్జయుండైన నిలింపవైరిపై అనిన వేల్పు తపసికి వేయి కన్నుల గలగరువ ఇట్లనియే: అంత నిధానమైన దితిజాధిపు వీర్యము దీని కుక్షిన్ అత్యంత సమృద్ధిన్ వందెడిన్ మహాత్మక కావున తత్ప్రసూతి పర్యంతము బద్ధజేసి జనితార్భకున్ వజ్రముధారం త్రుంచి నిశ్చితుండనై తుదిన్ విడుతు సిద్ధము దానవరాజవల్లభన్ అని పలికిన వేల్పుల రేణికిన్ తపసి ఇట్లనియే: నిర్భీతుండు ప్రశస్త భాగవతుండున్ నిర్వైరి జన్మాంతరావిర్భూతాచ్యుత పాదభక్తి మహిమా విష్ణుండు దైత్యాంగనా గర్భస్థుండగు బాలకుండు బహు సంగ్రామాద్యుపాయంబులన్ దుర్భావంబునన్ పొంది చావడు భవద్దోర్దండ విభ్రాంతుండై అని దేవముని నిర్దేశించిన అతని వచనంబు మన్నించి తానును హరిభక్తుండు కావున దేవేంద్రుండు భక్తిభావంబున మా యవ్వను విడిచి వలగొని సురలోకంబునకుంచనియే. మునీంద్రుండును మజ్జననియందు పుత్రికాభావంబు చేసి ఊరడించి నిజాశ్రమంబునకున్ గునిపోయి నీవు పతివ్రతవు నీ ఉదరంబునన్ పరమ భాగవతుండైన ప్రాణి ఉన్నవాడు తపోమహత్వంబునన్ కృతార్థుండై నీ పెనిమిటి రాగలడు అందాక నీవిక్కడ ఉండుమనిన సమ్మతించి యోషారత్నము నాథదైవత విశాలోద్యోగమా తల్లి నిర్వైషమ్యంబునన్నాధురాకమదిలో వాంఛించి నిర్దోషై ఈషద్భీతియూ లేక గర్భపరిరక్షేచ్ఛన్ విచారించి శుశ్రూషల్ చేయుచునుండె నారదునకున్ సువ్యక్తశీలంబునన్. ఇట్లు తనకు పరిచర్య చేయుచున్న దైత్య రాజకుటుంబినికి ఆశ్రిత రక్షా విశారదుండైన నారదుండు నిజ సామర్థ్యంబునన్ అభయం బిచ్చి గర్భస్థుండనైన నన్ను ఉద్దేశించి ధర్మతత్వంబును నిర్మల జ్ఞానంబును ఉపదేశించిన అమ్ముద్దియ తద్దియున్ పెద్ద కాలంబు నాటి వినికి కావున ఆడుది అగుటం చేసి పరిపాటి తప్పి సూటిలేక మరచే నారదుండు నా ఎడన్ కృపగల నిమిత్తంబున వెల్లిగుని నాట నుండియు ఉల్లసితంబైన దైవయోగంబున శోభిల్లెడున్ మునిమతమంతయున్ ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్ వినుండు నాదు పలుకు విశ్వసించితిరేని సతులకైన బాలజనులకైనన్ తెలియవచ్చు మేలు దేహాద్యహంకార దళన నిపుణమైన తపసిమతము అని నారదోక్త ప్రకారంబున బాలకులకున్ ప్రహ్లాదుండిట్లనియే.
ఈశ్వరమూర్తి అయిన కాలంబునం చేసి వృక్షంబు కలుగుచుండ ఫలంబునకు జన్మ సంస్థాన వర్ధనాపచయ క్షీణత్వ పరిపాక నాసంబులు ప్రాప్తంబులైన తిరుంగున దేహంబులకున్గాని షడ్భావ వికారంబులు ఆత్మకు లేవు. ఆత్మ నిత్యుండు, క్షయరహితుండు, శుద్ధుండు, క్షేత్రజ్ఞుండు, గగనాదులకు ఆశ్రయుండు, క్రియాశూన్యుండు, స్వప్రకాశుండు, సృష్టిహేతువు, వ్యాపకుండు, నిస్సంగుండు, పరిపూర్ణుండు, ఒక్కండునని వివేక సమర్థంబులగు ఆత్మలక్షణములు 12 ఎరుంగుచు దేహాదులందు మోహజనకంబులగు అహంకార మమకారంబులు విడిచి పసిండిగనులు గల నెలవున విభ్రాజమాన కనకలేసంబులైన పాషాణాదులందున్ పుట్టంబు బెట్టి వన్హియోగంబునన్ కరంగనూది హేమకారకుండు పాటవంబున హాటకంబున్ పడయు భంగి ఆత్మకృత కార్యకారణంబుల నిరింగిడి నేర్పరి దేహంబునందున్ ఆత్మసిద్ధి కొరకునైన ఉపాయంబున్ చేసి బ్రహ్మభావమున్ పడియు మూల ప్రకృతియు మహదహంకారంబులును పంచతన్మాత్రంబులు ఇవి 8 ప్రకృతులనియును రజసత్వ తమంబులు 3 ప్రకృతి గుణంబులనియు కర్మేంద్రియంబులైన వాక్పాని పాద పాయూపస్తంబులును జ్ఞానేంద్రియంబులైన శ్రవణ నయన రసాన త్వగ్రాణంబులును మనంబును మహి సలిల తేజోవాయు గగనంబులను ఇవి 16 వికారంబులనియును కపిలాది పూర్వాచార్యుల చేత చెప్పబడియే సాక్షిత్వంబున ఈ 27 ఆత్మ కూడియుండు. పెక్కింటి కూటువా దేహము అదియు జంగమ స్థావర రూపంబులన్ 2 విధంబులయ్యే. మూల ప్రకృతి మొదలైన వర్గంబునకు వేరై మణిగణంబులన్ చొచ్చియున్న సూత్రంబు చందంబున ఆత్మ అన్నిటియందున్ చొచ్చి దీపించు. ఆత్మకు జన్మస్థితి లయంబులు గలవంచు మిథ్యాతత్పరులు కాక వివేకశుద్ధమైన మనంబునన్ చేసి దేహంబునన్ ఆత్మ వెతకవలయు. ఆత్మకు అవస్థలు కలయట్లుండుగాని అవస్థలు లేవు. జాగరణ స్వప్న సుషుప్తులను వృత్తులు ఎవ్వరి చేత ఇరుంగన్బడు అతండాత్మయండ్రు. కుసుమధర్మంబులైన గంధంబుల చేత గంధాశ్రయుండైన వాయువున్ ఇరింగిడు భంగి త్రిగుణాత్మకంబులై కర్మజన్యంబులైన బుద్ధిభేదంబులన్ ఆత్మ ఇరుంగదగునని చెప్పి సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మగణబద్ధము అజ్ఞాన కారణంబు కలవంటిది అంతియగాని నిక్కము కాదు. సర్వార్థములు మనస్సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుండగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు వాటిల్లినట్లుండు. పట్టి చూచిన లేవు బాలులారా కడగి త్రిగుణాత్మకములైన కర్మములకు జనకమై వచ్చు అజ్ఞాన సముదాయమును ఘనతర జ్ఞానవన్హిచే కాల్చిపుచ్చి కర్మ విరహితులై హరింగనుట మేలు. అది కావున గురు శుశ్రూషయు సర్వలాభ సమర్పణంబును సాధుజన సంగంబును ఈశ్వర ప్రతిమా సమారాధనంబును హరికథా తత్పరత్వంబును వాసుదేవుని యందలి ప్రేమయు నారాయణ గుణకర్మ కథా నామకీర్తనంబును వైకుంఠ చరణకమల ధ్యానంబును విశ్వంభరమూర్తి విలోకన పూజనంబును మొదలైన విజ్ఞాన వైరాగ్య లాభ సాధనంబులు అయిన భాగవత ధర్మంబులపై రతి కలిగి సర్వభూతంబులయందు ఈశ్వరుండు భగవంతుండు ఆత్మన్ కలండని సన్మానంబు చేయుచు కామక్రోధ లోభ మోహమదమాశ్చర్యంబులన్ గెలిచి ఇంద్రియ వర్గంబును బంధించి భక్తి చేయుచుండ ఈశ్వరుండైన విష్ణుదేవుని యందలి రతి సిద్ధించు. ధనుజారి లీలావతారంబులందలి శౌర్యకర్మంబులు సద్గుణంబులు విని భక్తుండగువాడు వేట్కతో పులకించి కన్నుల హర్షాశ్రుకనములులుక గద్గద స్వరముతో కమలాక్ష వైకుంఠ వరద నారాయణ వాసుదేవాయనుచూ ఒత్తిలిపాడు ఆడు ఆక్రోశించు నగు చింతనము చేయు నతినొనర్చు మరులుగొనియుండు తనలోన మాటలాడు వేల్పు సోకిన పురుషుని వృత్తిన్ తిరుగు బంధములు బాసి అజ్ఞాన పటలిన్ కాల్చి విష్ణున్ ప్రాపించు తుదిన్ భక్తి వివసుండగుచు. కావున రాగాదియుక్త మనస్కుండైన శరీరికి సంసార చక్ర నివర్తకంబైన హరిచింతనంబు బ్రహ్మమందలి నిర్వాణ సుఖం బెట్టిది అట్టిదని బుధులు తెలియదురు. హరిభజనంబు దుర్గమంబు కాదు. హరి సకల ప్రాణి హృదయంబుల యందు అంతర్యామి అయి ఆకాశంబు భంగి నుండు విషయార్జనంబులన్ అయ్యడిది లేదు.
నిమిషభంగుర ప్రాణులైన మర్త్యులకు మమతాస్పదంబులును చెంచలంబులను అయిన పుత్రమిత్ర కలత్ర పశుభృత్య బలబంధు రాజ్యకోశ మణిమందిర మంత్రిమాతంగ మహీప్రముఖ విభవంబులు నిరర్ధకంబులు యాగప్రముఖ పుణ్యలబ్ధంబులైన స్వర్గాదిలోక భోగంబులు పుణ్యానుభవ క్షీణంబులు గాని నిత్యంబులు కావు. నరుండు విద్వాంసుండనని అభిమానించి కర్మంబులు ఆచరించి అమోఘంబులైన విపరీత ఫలంబులనుందు కర్మంబులు కోరక చేయవలయు. కోరి చేసిన దుఃఖంబులు ప్రాపించు. పురుషుండు దేహంబు కొరకు భోగంబులనపేక్షించు. దేహంబు నిత్యంబు కాదు, తోడురాదు. మృతంబైన దేహంబును సునకాదులు భక్షించు. దేహి కర్మంబులు ఆచరించి కర్మబద్ధుండై క్రమ్మరన్ కర్మానుకూలంబైన దేహంబు దాల్చు. అజ్ఞానంబునంజేసి పురుషుండు కర్మదేహంబుల విస్తరించు. అజ్ఞానతంత్రంబులు ధర్మార్థకామంబులు జ్ఞానలభ్యంబు మోక్షంబు. మోక్షప్రదాతయగు హరి సకల భూతంబులకు ఆత్మేశ్వరుండు ప్రియుండు. తన చేతనైన మహాభూతంబుల తోడ జీవసంగితుండయ్యుండు. నిష్కాములై హృదయగతుండైన హరిని నిజభక్తిని భజింపవలయు. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథు చరణ కమల ధ్యానంబునన్ యవ్వండైన ధన్యతనుందున్. చిక్కడు వ్రతములన్ క్రతువులన్ చిక్కడు దానముల శౌచశీల తపములన్ చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియన్ అచ్యుతుండు సిద్ధముసుండి. చాలదు భూదేవత్వము చాలదు దేవత్వము అధిక శాంతత్వంబున్ చాలదు హరిన్మెప్పింప విశాలోద్యములారా భక్తి చాలిన భంగిన్. తనుజ భుజగ యక్ష దైత్య మృగాభీర సుందరీ విహంగ శూద్ర శబరులైన పాపజీవులైన ముక్తికి పోదురు అఖిల జగము విష్ణుండను చుంతలంచి. గురువులు తమకును లోబడు తెరువులు చెప్పెదరు విష్ణు దివ్య పదవికిన్ తెరువులు చెప్పరు. చీకటిన్ పరువులు పెట్టంగా నేల బాలకులారా. తెండెల్ల పుస్తకంబులు ఇండాచార్యులకు మరల ఏకతమునకున్ రెండు విషయము చెప్పెదన్. పొండొల్లని వారు కర్మపుంజము పాలై ఆడుదుము మనము హరిరతిన్ పాడుదుము ఏ ప్రొద్దు విష్ణు భద్రయ సంబుల్. పీడుదుము ధనుజ సంగతిన్ కూడుదుము ముకుంద భక్తి కోటిన్ సూటిన్. విత్తము సంస్కృత పటలము వ్రత్తము కామాది వైరి వర్గంబులు నీడిత్తము చిత్తము హరికిని చొత్తము నిర్వాణ పదము శుభమగుమనకున్. అని ఇట్లు ప్రహ్లాదుండు రహస్యంబున అయ్యై వేళల రాక్షస కుమారులకు అపవర్గ మార్గం బెరింగించిన వారును గురు శిక్షితంబులైన చదువులు చాలించి నారాయణ భక్తి చిత్తంబులన్ కీలించి ఉండుటన్ జూచి వారల ఏకాంత భావంబు తెలిసి వెరచి వచ్చి శుక్రనందనుండు శక్రవైరికిట్లనియే. రక్షో బాలురనెల్ల నీ కొడుకు చేరంచీరి లోలోన నా శిక్షా మార్గములెల్ల కల్లలని ఆక్షేపించి తానందరన్ మోక్షాయత్తులన్ చేసినాడు మనకున్ మోసంబు వాటిల్లే. నీ దక్షత్వంబునం చెక్కంచేయవలయున్ దైతేయ వంశాగ్రణీ. ఉల్లసిత విష్ణు కథనములెల్లప్పుడు మాకు చెప్పడీ గురుడని నన్నుల్లంఘించి కుమారకులు ఒల్లరు చదువంగా దానవోత్తమా వింటే. ఉడుగడు మధురిపు కథనము పిడివడి జడుపగిదిన్ తిరుగు వికసనమున నేనుడివిన నొడువులు నొడవడు దుడుకని చదివింప మాకు దుర్లభమదిపా. చొక్కపు రక్కసి కులమున వెక్కురు జన్మించినాడు విష్ణుని యందున్ నిక్కపు మక్కువ విడువడు ఎక్కడి సుతుంగంటి రాక్షసేశ్వరా విర్రిన్. అని ఇట్లు గురుసుతుండు చెప్పిన కొడుకువలని విరోధ వ్యవహారంబులు కర్ణరంధ్రంబుల ఖడ్గ ప్రహరంబులై సోకిన పిట్టుమిట్టిపడి పాదహతంబైన భుజంగంబు భంగి పవనప్రేరితంబైన దావానలంబు చందంబున దండతాండితంబైన కంఠీరవంబు కైవడి భీషణ రోష రసావేశ జ్వాజ్వల్యమాన చిత్తుండును పుత్ర సంహారోద్యోగాయత్తుండును కంపమాన గాత్రుండును అరుణీకృత నేత్రుండును అయి
కొడుకును రప్పించి సన్మాన కృత్యంబులు తప్పించి నిర్దయుండై అసని సంకాస భాషణంబుల అదల్చుచు సూనున్ శాంతగుణ ప్రధానున్ అతి సంశుద్ధాం చిత్తజ్ఞానున్ అజ్ఞానారణ్య కృసానున్ అంజలి పుటి సంభ్రాజమానున్ సదా శ్రీనారాయణ పాద పద్మయుగలి చింతామృతాస్వాదన ఆధీనున్ ధిక్కరణంబు చేసి పలికెన్ దేవాహితుండు ఉగ్రతన్ అస్మదీయంబగు ఆదేశమునగాని మిక్కిలి రవి మింట మెరయవెరచు అన్ని కాలములందు అనుకూలుండైగాని విద్వేషి అయి గాలివీవవెరచు మత్ప్రతాపానల మందీకృతార్చి అయి విచ్చలవిడి అగ్ని వెలుగమరచు అతిసాతైన నా ఆజ్ఞనుల్లంఘించి శమనుండు ప్రాణులం చంపవెరచు ఇంద్రుండౌదల నామ్రోలనెత్తవెరచు అమర కిన్నెర గంధర్వ యక్ష విహగ నాగ విద్యాధరావలి నాకు వెరచు ఏలవెరవవు పలువ నీకేది దిక్కు ప్రజ్ఞావంతులు లోకపాలకులు శుంభద్వేషులయ్యున్ మదీ ఆజ్ఞాభంగము చేయనోడుదురు రోషాపాంగ దృష్టిన్ వివేక జ్ఞానాచ్యుతమై జగత్రితయమున్ కంపించు నీవిట్టిచో ఆజ్ఞోల్లంఘనమిట్లు చేసితివి సాహంకారతన్ దుర్మతీ కంఠక్షోభముగాగ ఒత్తిలి మహాగాఢంబుగా డింభ వైకుంఠున్ చెప్పెదు దుర్జయుండనుచు వైకుంఠుండు వీరవ్రతోత్కంఠాబంధురుండేని నే అమరులన్ ఖండింప దండింపంగా కుంఠీభూతుండుగా కరావలదే మద్ఘోరాహవక్షోనికిన్ ఆచార్యోక్తము కాక బాలురకు మోషాసక్తిన్ పుట్టించి నీ వాచాలత్వమున్ చూపి విష్ణున్ అహితున్ వర్ణించి మద్దైత్య వంశాచారంబులు నీరు చేసితివి మూఢాత్మున్ కులద్రోహినిన్ నీచున్ చంపుట మేలు చంపి కులమున్ నిర్దోషమున్ చేసెదన్ దిక్కులు గెలచితినన్నియు దిక్కెవ్వడు ఓరీ నీకు దేవేంద్రాదుల్ దిక్కుల రాజులు వేరొక దిక్కెరుంగక కొలుతురు ఇతండె దిక్కని నన్నున్ బలవంతుండ నే జగముల బలముతో చనక వీరభావమున మహాబలుల జయించితిన్ ఎవ్వని బలమునన్ ఆడెదవు నాకున్ ప్రతి వీరుండవై అనినన్ తండ్రికి మెల్లన వినయంబునన్ కుడుకిట్లనియే బలయితులకు దుర్బలులకు బలమెవ్వండు నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వండు ప్రాణులకును బలమెవ్వండు అట్టి విభుండు బలమసురేంద్ర దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండున్ కలుగున్ దిక్కుల మొదలై దిక్కుగలలేని వారికి దిక్కయ్యడివాడు నాకు దిక్కు మహాత్మా కాలరూపంబులన్ క్రమ విశేషంబులన్ అలఘు గుణాశ్రయుండైన విభుడు సత్వబలేంద్రియ సహజ ప్రభావాత్ముండై వినోదమున అఖిల జగమున్ కల్పించు రక్షించు ఖండించు అవ్యయుండు అన్ని రూపములయందు అతడు కలడు చిత్తంబు సమముగా చేయుము మార్గంబు తప్పి వర్తించు చిత్తంబు కంటే వైరులెవరు చిత్తంబు వైరిగాక చిత్తమును నీకు వసముగా చేయవయ్యా మదయుతాసుర భావంబు మానవయ్యా అయ్యా నీ మ్రోల మేలాడరయ్య జనులు లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధుంచేయు నీ భీకర శత్రులార్వులన్ ప్రభిన్నులన్ చేయుము ప్రాణికోటిలో నీకు విరోధిలేడొక్కడు నేర్పున జూడుము దానవేశ్వరా పాలింపుము షేమూషిన్ ఉన్మూలింపుము కర్మబంధముల సమదృష్టించాలింపుము సంసారమున్ కీలింపుము హృదయమందు కేశవ భక్తిన్ అనినన్ పరమ భాగవత శేఖరునకు దోషాచర శేఖరుండిట్లనియే చంపినన్ చచ్చెదననుచును కంపింపక ఓరి పలువ కఠినోక్తులన్నను కుంపించదు చావునకున్ తెంపరి అయి వదురువాణి తిరుంగునన్ కుమతీ
నాతోడన్ ప్రతిభాషలాడెదు జగన్నాథుండ నాకంటెన్ ఈ భూతశ్రేణికిన్ రాజులేడొక్కడు సంపూర్ణ ప్రభావుండు మద్భ్రాతం చంపినమును నే వెతకితిన్ పల్మారు నారాయణున్ ఏతత్ విశ్వములోనలేడు మరివాడెందుండురా దుర్మతీ. ఎక్కడగలడు ఏ క్రియన్ ఏ చక్కటి వర్తించు ఎట్టి జాడను వచ్చున్ చెక్కడంతు నిన్నున్ విష్ణునిన్ పెక్కులు ప్రేలెదవు వాని భృత్యుని పగిదిన్ అనిన హరికింకరుండు శంకింపక హర్షపులకాంకుర సంకలిత విగ్రహుండై ఆగ్రహంబు లేక హృదయంబున హరింతలంచి నమస్కరించి బాలవర్తనంబున నర్తనంబు చేయుచు ఇట్లనియే. కలండంబోధిన్ కలండుగాలిన్ కలండాకాశంబునన్ కుంభినిన్ కలండగ్నిన్ దిశలన్ పగళ్ళ నిసలన్ ఖచ్చోత చంద్రాత్మలన్ కలండోంకారమునన్ త్రిమూర్తులన్ త్రిలింగ వ్యక్తులన్ అంతటన్ కలండీసుండు కలండు తండ్రి వెతకంగా నేల ఈ ఆయడన్ ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని ఇవ్విధంబున హరి సర్వాకృతులన్ కలండనుచు ప్రహ్లాదుండు భాషింప సత్వరుండై ఎందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండెనచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబులన్ అన్ని దేశములన్ ఉద్దండ ప్రభావంబునన్ అయ్యవసరంబున అద్దానవేంద్రుండు డింభక సర్వస్థలములన్ అంభోరుహ నేత్రుండు ననుచు మిగుల సంరంభంబునన్ పలికెదవు ఈ స్తంభంబునన్ చూపగలవే చక్రిన్ గిక్రిన్ స్తంభమునన్ చూపవేనిన్ కుంభిని నీ శిరమున్ త్రుంచి కూల్పంగ రక్షారంభమునన్ వచ్చి హరి విశ్రంభంబునన్ అడ్డపడంగ శక్తుండగునే అనిన భక్తవశ్చలుని భటుండు ఇట్లనియే. అంభోజాసనుండాదిగాగ తృణపర్యంతంబు విశ్వాత్ముండై సంభావంబుననుండు ప్రోడ విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుండయుండుటకు ఏ సందేహమున్ లేదు నిర్దంభత్వంబున నీడు కానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అనిన విని కరాళించి గ్రద్దన లేచి గద్దియ డిగ్గనురిగి ఒరబెట్టిన ఖడ్గంబు పెరికి కేలనమర్చి జలిపించుచు మహాభాగవత శిఖామణి అయిన ప్రహ్లాదుని ధిక్కరించుచు వినరాడింభక మూఢచిత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదవు అయిన నిందుగలడేయంచున్ మదోద్రేకియై ధనుజేంద్రుండు అరచేత వ్రేసెను మహోదగ్ర ప్రభాశుంభమున్ జగదృగ్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్ ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసగుణ చక్రమ్యమాన స్థైర్యుండును వై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరినిందు జూపమని కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా దిగంతిదంత భేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామండప స్తంభంబు వేసిన వ్రేటు తోడన దశ దిశలను మిడుంగురులు చెదరంజిటిలి పిటిలిపడి బంభజ్యమానంబగు అమ్మహాస్తంభంబు వలన ప్రళయవేళా సంభూత సప్తస్కంధబంధుర సమీరణ సంఘటిత ఘోర రజోగుష్యమాన మహావాలకవర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాత సంగ నిర్ఘోష నికాసంబులైన చటచట స్ఫటస్ఫట ధ్వని ప్రముఖ భయంకరారవ పుంజంబులు జంజన్యమానంబులయ్యగసి ఆకాశ కుహరాంతరాలంబు నిరవకాశంబు చేసి నిండినన్ పట్టు చాలక దూధూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శికి ముఖర చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి
పరిస్ఫోటితంబుగా ప్రపుల్ల పద్మయుగల సంకాస భాస్వర చక్రచాప హల కులిశ అంకుశ జలచర రేఖాంకిత చారుచరణ తలుండును చరణ చక్రమణ ఘన వెనమిత విశ్వంభరాభార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మకుల శేఖరుండును దుగ్ధ జలదిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగలుండును ఘన ఘనాయమాన మణికింకినీగణ ముఖరిత మేఖలావలయ వలయత పీతాంబర శోభిత కటిప్రదేశుండును నిర్జర నిమ్నగావర్తవర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును కులాచల సానుభాగ సదృశ కర్కస విశాల వక్షుండును దుర్జన ధనుజ భట ధైర్య లతికాల విత్రాయమాన రక్షోరాజ వక్షోభాగ విశంకట క్షేత్ర విలేఖన చెంగలాంగలాయమాన ప్రతాపజ్వల జ్వాలాయమాన శరణాగత నయన చకోర చంద్రరేఖాయమాన వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాతన ఖరతర ముఖ నఖరుండును శంఖ చక్ర గదా ఖడ్గ కుంత తోమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీర సాగర వేలాయమాన మాలికా విరాజమాన నిర్గలానేకశత భుజార్గలుండును మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హారకేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును త్రివళీయుత శిఖరి శిఖరాభ పరిణద్ద బంధుర కంధరుండును ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాస కోపావేశ సంచలితాధరుండును శరత్కాల మేఘజాల మధ్య దగద్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకరుండును కల్పాంతకాల సకల భువనగ్రసన విజృంభమాన సప్తజిహ్వ జిహ్వాతులిత తరళతరాయమాన విభ్రాజమాన జిహ్వుండును మేరుమందర మహాగృహాంతరాళ విస్తార విపుల వక్త్ర నాసికారంధ్రుండును నాసికారంధ్ర నిస్సర నిబిడ నిశ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును పూర్వ పర్వత విద్యోతమాన ఖచ్చోత మండల సదృక్ష సముంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాన విలోల కీలాభీల విస్ఫులింగ వితానోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును శక్రచాప సురుచిరాదభ్ర మహాభ్రూలతా బంధబంధుర భయంకర వదనుండును ఘనతర గండ శైలతుల్య కమనీయ గండ భాగుండును సంధ్యారాగ రక్తధారాధర మాలికా ప్రతిమ మహాబ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును సటాజాల సంచాల సంజాతవాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోర్ధ్వకర్ణుండును మంతదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన వియన్మండల మండిత సుధారాసి కల్లోల శీకారాకార భాసుర కేసరుండును పర్వాఖర్వ శిశిర కిరణ మయూఖ గౌర తనూరుహుండును నిజ గర్జానినద నిర్దలిత కుముద సుప్రతీక వామన ఐరావణ సార్వభౌమ ప్రముఖ దిగిబరాజ కర్ణకోటరుండును ధవల ధరాధర దీర్ఘ దురవలోకనీయ దేహుండును దేహ ప్రభాపటల నిర్మధ్యమాన పరిపంథియాతుదాన నికురంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యకశపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణావీరరస సంయుతుండును మహాప్రభావుండును అయిన శ్రీ నృసింహదేవుండు ఆవిర్భవించినన్ కనుంగుని నరమూర్తి కాదు కేవల హరిమూర్తియున్ కాదు మానవాకారమున్ కేసరి ఆకారమునున్నది హరిమాయా రచితమగు యథార్థము చూడన్ తెంపున బాలుండాడిన సుధీరతన్ సర్వగతత్వమున్ ప్రతిష్ఠింపందలంచి ఇందు నరసింహ శరీరముందాల్చి చక్రి శిక్షింపగన్ వచ్చినాడు హరిచే మృతి అంచు తలంతున్ అయిన నా సొంపును పెంపునందరును చూడంచెరింతు హరింతు శత్రువున్ అని మెత్తంబడని చిత్తంబున గద ఎత్తికొని తత్తరంబున ఆర్చుచు అకుంఠిత కంఠీరవంబు డగ్గరు గంధ సింధురంబు చందంబున నక్తంచర కుంజరుండు నరసింహదేవునికెదురు నడిచి తదీయ దివ్య తేజోజాల సన్నికర్షంబునంజేసి దావానలంబు డగ్గరిన ఖచ్చోతంబునుంబోలే కర్తవ్యంబులు తెలియక నిర్గత ప్రభుండయ్యుండే అప్పుడు ప్రకటంబై ప్రళయావసానమునమున్ బ్రహ్మాండ భాండావరోధకమయ్యున్న తమిశ్రమున్ జగమునుత్పాదించుచోత్రావి సాత్విక తేజోనిధి అయిన విష్ణునెడ ఉద్దీపించునే నష్టమై వికలంబై చెడుగాక
తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమా. అంత అద్దానవేంద్రుండు మహోద్దండంబగు గదాదండంబు గిరగిరన్ త్రిప్పి నరమృగేంద్రుని వ్రేసినన్. అతండు దర్పంబున సర్పంబును ఒడిసి పట్టు సర్ప పరిపంతి నేర్పున తితిపట్టిన్ పట్టికొనిన మిట్టిపడి దట్టించి బిట్టు కట్టలుక అయి అసురవరుండు దృఢ బలంబునన్ ఇట్టిట్టు జిడిసి పట్టు తప్పించుకొని విడివడి దిటువు తప్పక కుప్పించి ఉప్పరం బెగసి విహంగ కులరాజచరణ నిర్గలిత భుజంగంబు తిరుంగునంతలంగ నురిగి తన భుజాటోపంబున నరకంఠీరవుండు కుంఠితుండయ్యనని తలంచి కలంగక చలంగుచూ తన్ను నిబిడ నీరద నికరంబుల మాటున నిలింపులు గుంపులుగునిడ్డాగి మూగి క్రమ్మర ఆత్మీయ జీవన శంకా కలంకితులై మంతనంబులన్ చింతనంబులు చేయుచూ నిరీక్షింప అక్షీణ సమరదక్షతా విశేషంబు ఉపలక్షించి ఖడ్గవర్మంబులు ధరించి భూనభోభాగంబుల వివిధ విచిత్ర లంఘన లాఘవంబులన్ పరిభ్రమణ భేదంబులన్ కరాళవదనుండై అంతరాళంబునం తిరుగు సాలువపుడేగ చందంబున సంచరించిన సహింపక పంచాననోద్ధూత పావక జ్వాలలు భూనభోంతరమెల్ల పూరితముగా దంశ్రాంకురాభీల దగద్ధగాయిత దీప్తిన్ అసురేంద్రునేత్రములు అంధములుగా కంటక సన్నిభోత్కటకేసరాహతిన్ అభ్రసంఘము భిన్నమై చెలింప ప్రళయాభ్రచంచలా ప్రతిమ భాస్వరములై ఖర నఖరోచులు క్రమ్ముదేర సటలు జిలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమలు బంధించి కెరళి జిహ్వాడించి లంఘించి చేత ఒడిసి పట్టె నరసింహుడు ఆదితి పట్టిన్ అధిపా సరకుగొనక లీలాగతిన్ ఉరగేంద్రుండు మూషికంబున్ ఒడిసిన పగిదిన్ నరకేసరి తన్ను ఒడిసిన సురవిమతుండు ప్రాణభీతిన్ సుడివడియే నృపా సురరాజ వైరిలోబడెన్ పరిభావిత సాధు భక్తి పటలాంహునకున్ నరసింహునకున్ ఉదంచత్కరతర జిహ్పునకున్ ఉదగ్ర ఘనరంహునకున్ అంత విహగేంద్రుండు అహివ్రచ్చు కైవడి మహోద్వృత్తిన్ నృసింహుడు సాగ్రహుడై ఊరువులందు చేర్చి నఖ సంఘాతంబులన్ వ్రచ్చే దుస్సహున్ దంభోళి కఠోరదేహున్ అచలోత్సాహున్ మహాబాహున్ ఇంద్రహుతాశాంతక భీకరున్ ఘనకరున్ దైత్యాన్వయ శ్రీకరున్ చించున్ హృత్కమలంబు శోణితము వర్షించున్ ధరామండలిన్ త్రించున్ కర్కసనాడి కావళులు భేదించున్ మహావక్షమున్ త్రుంచున్ మాంసము సూక్ష్మఖండములుగా దుష్టాసురున్ వ్రచ్చి దర్పించున్ ప్రేవులు కంఠమాలికలు కల్పించున్ నఖోద్భాసియై వక్షకవాటంబు వ్రక్కలు చేయుచో ఘన కుఠారంబుల కరణి నొప్పు గంభీర హృదయ పంకజము భేదించుచో కుద్దాలముల భంగి కొమరుమిగులు ధమనీవితానంబుత విలి ఖండించుచో పటుల విత్రంబుల పగది మెరయు జఠర విశాలాంత్రజాలంబు త్రించుచో క్రకచ సంఘంబుల గరిమచూపు అంకగతుండైన దైత్యునిన్ ఆగ్రహమున శస్త్రచయముల నొంపక సంహరించి అమరు నరసింహునకరంబులు అతి విచిత్ర సమర ముఖరంబులైయుండే జనవరేణ్యా స్ఫురిత విబుధ జన ముఖములు పరివిదలిత ధనుజ నివహపతి తను ముఖముల్ గురు రుచిజిత శిఖి శిఖములు నరహరి కరనఖములమరు నత జన సఖముల్ ఇట్లు కేవల పురుష రూపంబును మృగరూపంబును గాని నరసింహ రూపంబున రేయును పగలును గాని సంధ్యా సమయంబున అంతరంగంబును బహిరంగంబును గాని సభాద్వారంబున గగనంబును భూమియును గాని ఊరు మధ్యంబున ప్రాణసహితంబులును ప్రాణరహితంబులును కాని నఖంబులన్ త్రైలోక్యజన హృదయ భల్లుండైన దైత్యమల్లుని వధించి మహాదహన కీలాబీల దర్శనుండును కరాళవదనుండును లేలిహాన భీషణ జిహ్పుండును శోణిత పంకాంకిత కేసరుండును అయి ప్రేవులు కంఠమాలికలుగా ధరించి
కుంభికుంభ విదలనంబు చేసి చనుదెంచు పంచాననంబు నుంబోలే ధనుజ కుంజర హృదయ కమల విదలనంబు చేసి తదీయ రక్తసిక్తంబులైన నఖంబులు సంధ్యారాగ రక్త చంద్రరేఖల చెలువు వహింప సహింపక లేచి తన కట్టెదుర ఆయుధంబులు ఎత్తుకొని తత్తరంబున రణంబున కోరవడించు రక్కసులన్ పెక్కు సహస్రంబులన్ చక్రాధిక నిర్వక్ర సాధనంబులన్ ఒక్కనించిక్కకుండం చక్కడిచే ఇవ్విధంబున రక్షో వీరులనెల్ల త్రుంచి రణసంరంభంబు చాలించి దృష్టిక్షేపంబు భయంకరంబుగా సభాసింహాసనారూఢుండై అక్షీణాగ్రహుడై నృసింహుడు కరాలాస్యంబుతోప్పెన్ తన్ వీక్షింపన్ పలికింపనోడి ఇతరుల్ విభ్రాంతులైడాగగన్ సురచారణ విద్యాధర గరుడోరగ యక్ష సిద్ధగణములలో ఒక్కరుండైన డాయవెరచును నరహరిన్ అవసరమున నరలోకేశా।